వాడు ఈరోజు దేవుని వాగ్దానంగా ఎఫెస్సులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని చూసుకున్నాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలమైన మనము దేవునికి సాక్షిగా జీవించాలి, దేవుని మార్గంలో నడుచుకోవాలి. ఆయన మార్గంలో నడుచుకుంటూ సత్యాన్ని మనం గ్రహిస్తూ ఆ విధమైన పనులే చేయాలి తప్పితే దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయొద్దు. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఏమండి, మనం దేవుని బిడ్డలమై ఉన్నాము, ఆయనలో మనం ఉన్నాము, ఆయన ఆత్మ ద్వారా మనం ముద్రింపబడి ఉన్నాము కదండి. విమోచన దినం వరకు, మహిమలో చేర్చబడే వరకు, ఏమంటే క్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు కదండి, మనం ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు ప్రభువులో మనం ఉన్నాము, ఆయన ఆత్మచేత ముద్రింపబడి ఉన్నాము. ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినారో వారు పరిశుద్ధ ఆత్మను తమ హృదయంలో కలిగి ఉన్నారు. మరి ఆ ప్రభువును కలిగి ఉన్న మనము పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా బ్రతకాలి. దేవుని పరిశుద్ధాత్మను మనము దుఃఖపెట్టొద్దు. నీవు పాపం చేసినప్పుడు ప్రభువు దుఃఖపడతాడు అని గ్రహించాలి. నీవు తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు దేవుడు బాధపడతాడు అని గ్రహించాలి కదండి. తల్లి బిడ్డలు ఎంతగానో ప్రేమిస్తుంది. బిడ్డలు తప్పు చేసినప్పుడు తల్లి బాధపడుతుంది కదండి. బిడ్డలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, బిడ్డలు పాడైపోవాలి, వీళ్ళని శిక్షించి బయటికి తరిమేస్తా అని తల్లి అనుకోదు. అట్లనే ప్రభు నీ హృదయంలో ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టాలి, నిన్ను బాధ పెట్టాలని ప్రభు అనుకోవట్లేదు, కానీ ఆయన దుఃఖపడుతున్నాడు.